ప్రజా వ్యతిరేక చర్యలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు. మీరు చేసిన అతి పెద్ద తప్పు, ముఖ్యమంత్రిగా మీ రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా లేకుండా చేసిన తప్పు ఏమిటో తెలుసా జగన్ గారు? 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టావే, అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు. అదే మీరు చేసిన అతి పెద్ద తప్పు, ఎలాంటి అనుమానం లేదు. ఇంకా హాస్యాస్పదం ఏమిటంటే, చంద్రబాబు గారు ఇసుక ఎంతకి ఇచ్చారయ్యా? ఇసుక ఎంతకి ఇచ్చారయ్యా? ఉచితం, అంతే కదా. ఉచితంగా ఇసుకిస్తే చంద్రబాబు గారి మీద అక్రమ కేసులంటే ఇది ఇంకా హాస్యాస్పదం. అందుకే జగన్ గారికి చెప్తున్నా, అన్నా క్యాంటీన్ మూసివేత దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల రుణాల ఆపివేత దాకా మీరు చాలా చాలా తప్పులు చేశారు. ఆ తప్పని ఒక ఎత్తు అయితే 2,00,000 మందికి 1,00,000 మందికి ఉద్యోగాలు, 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన చంద్రబాబు గారిని జైల్లో పెట్టే ఖచ్చితంగా అతి పెద్ద తప్పు చేశారు జగన్ గారు. మీకు వ్యతిరేకంగా ప్రజలంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు, నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. దీంట్లో రెండో ఆలోచన లేదని తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. జై తెలుగుదేశం, జై